ప్రకాశం బరాజ్ బోట్ల ఘటనలో వైసీపీ తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. బోట్లను పంపించి విధ్వంసం సృష్టించాలని చూశారని ఆరోపిస్తున్నారు చంద్రబాబు. బోట్ల గురించి అడిగితే ఎదురుదాడి చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. కౌంటర్ వెయిట్ ను కాకుండా గేటును బోట్లు ఢీకొట్టి ఉంటే పరిస్థితి ఏంటి అంటున్నారు. వీళ్ళకి కొన్ని అలవాట్లు అయిపోయినాయి. ఇలాంటి విధ్వంసాలు చేయడం, విధ్వంసాలు వేరే వాళ్ళపైన వేయడం. బోట్లు పంపించడం ఏంటి? వచ్చాయి. ఏ స్పీడ్లో వచ్చాయి? ఒక వెలాసిటీ 11,30,000 40,000 వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి. కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలమును కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేశాను, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారు. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులు వేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి? ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు.